ఇక్కడ ఎక్కువ అయింది మొన్న వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్ ఈ టర్నింగ్ లెక్కన అయింది. అంటే నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు, చూసిన నేను అంతే. నేను చూసిన లొకేషన్ అయితే ఇదే అనుకుంటాను, 99% ఇదే టర్నింగ్ దగ్గర అయింది. అంటే మరి అట్లనే ఉండాలి, ఉంటే అన్నీ మూసుకొని ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక ధైర్యం అని ఉండాలి. ఈ రెండేం లేకుండా బతకలేం హైదరాబాద్. ఒకసారి నాకు ఇందాక అటు శ్మశానం చూసినాక గుర్తొచ్చింది నాకు. ఒక్కసారి నాకు నైట్లోనే, అంటే ఇది జరిగి చాలా రోజులు అవుతుంది, ఒక్కొక్కరు రైడర్లు మన ఏమంటారు ఈ రైడింగ్ జాకెట్లు, రైడింగ్ ప్యాంట్లు, రైడింగ్ షూస్ లక్షలు పెట్టుకుంటారు. హైదరాబాద్లో అంటే పోలీసుల భయానికి హెల్మెట్ పెట్టుకుంటారు, కానీ హైదరాబాద్ దాటిపోయినామంటే హెల్మెట్లు పెట్టుకున్నాడు కష్టం. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు చందానగర్లో ఉన్నా. అప్పుడు పొద్దున కార్మిక నగర్ నుంచి ఇప్పుడు చందనగర్లో కార్మిక నగర్ నుంచి చందనగర్కి ఒక రైడ్ తీసుకొని వచ్చిన, డ్రాప్ అయిపోయింది. ఇందాక తీసుకొచ్చిన రైడ్కి 182 రూపాయలు వచ్చినాయి. 16 కిలోమీటర్ వచ్చిన 182 రూపాయలు వచ్చినాయి. కాకపోతే దానికి ఎట్లా ఏమంటారు వాలెట్లా మైనస్ పడుతుంది, మన ఊబర్ అని కమిషన్ తీసుకుంటాడు, అందుకే ఎక్కువ వచ్చిన. కొన్ని వచ్చిన 16 కిలోమీటర్లు, దానికి 182 వెళ్ళి ఒక 5-6 రూపాయలు మైనస్ ఉంటుంది పక్కా. ఇప్పుడు మళ్ళా నేను మాదాపూర్కి ఒక రైడ్ పడ్డది, కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇప్పుడు నేను పోయే రైడ్కు 126 రూపాయలు చూపించింది. మరి దానికి ఎన్ని వస్తాయో పైసలు పోయిన తర్వాత చూడాలి. ఇక ఇప్పుడు టైం ఎంత అవుతుంది, పొద్దున కరెక్ట్ 8:48 అవుతుంది టైము. 8:48 అవుతుంది. పోయే వరకు 9:30 అట్లా అవుతుంది. ఏమవుతుందో చూడాలి పేడ. అసలు ఈ మాదాపూర్ బిట్టు, ఈ మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానాగ్రామ్ కూడా ఈ ఏరియాలలో తిరగద్దు అనుకుంటాను. పొద్దున తప్పక అటే పోవాల్సి వస్తాను. మాదాపూర్ పోయిన తర్వాత వెయిట్ చేస్తా, ఎట్లనైనా వెయిట్ చేస్తాను నేను. అదైతే ఏమన్నా కానీ అవసరం అయితే ఖాళీగా నేను మళ్ళీ బోరబండగానే ఎటన్నా పోతాను నేను. కానీ అంతేగాని ఇటు అయితే పోను. ఇక్కడికి మన నానాగ్రామ్ కూడా గచ్చిబౌలికి అయితే పోను. కానీ ఇటైతే మస్తు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. పెద్ద అపార్ట్మెంట్లు ముందర కనబడుతుందా. నేను ఇప్పుడు ఆ లైన్లోకి వెళ్ళి వచ్చిన, మొత్తం అటు పోతే మొత్తం అన్ని పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. డబల్ 731 కూర్చోండి. A few moments later. ఇలాంటివి చూసినప్పుడు ఎంతమందికి పాపం అనిపిస్తుంది. అంటే అట్లా కట్టేసి పట్టుకొని పోతాను, వాటిని ఎత్తేసినప్పుడు మొత్తం ఇట్లా గుంజుతుంది ఆడికి. ఆ పెయిన్ని ఎంతమంది ఫీల్ అవుతారు? నాలంటోడు ఉన్నారు, అసలు నాలంటోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇలాంటివన్నీ చూసి నేను నాన్ వెజ్ తిరుగుడు బంద్ చేసిన. ఫస్ట్ గత కొన్ని నెలల నుంచి ప్యూర్ వెజిటేరియన్ నేను. నెలలు అంటే నియర్గా సంవత్సరం. బయలుదే ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ ఉన్నా నేను. యూసఫోడ నుంచి కార్ఖాన్కి ఒక రైడ్ పడితే తీసుకొని పోతాను కస్టమర్ని. మళ్ళీ ఒక రైడ్ పడతాను ఇక్కడికి చూసాను. అయ్యా ఇట్లా ఎలాగో పని కాదు, టైం అది కూతుంది చిన్నదే లైట్. ఏమంటారు మాదాపూర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత, మాదాపూర్ అంటే దుర్గం చెరువు దగ్గర దింపిన కస్టమర్ అప్పుడు. అది అయిపోయిన తర్వాత మెల్ల అట్టేనే ఈ అటుండి వేస్ట్, టైం వేస్ట్ ఇవ్వనమని చెప్పానని అట్టే పడతాయి అని చెప్పానని ఖాళీగా వచ్చిన. ఇక్కడ వరకు యూసఫోడ వరకు ఖాళీగా వచ్చిన. ఆలని వచ్చిన డైరెక్ట్ రపారప్ కొట్టుకుంటూ వచ్చిన బండిగా. వచ్చిన యూసఫోడలో పెట్రోల్ పోపించుకున్నా. పెట్రోల్ పోసుకున్నాక 10 నిమిషాలకి రైడ్ పడ్డది. ఈ కస్టమర్ని మళ్ళీ పొద్దున ఏ ఏరియాలో పిక్ చేసుకున్నా కార్మిక నగరాన్ని
సేమ్ మళ్ళీ అదే ఏరియా పోయినా మళ్ళీ ఈ కస్టమర్ పిక్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ కార్ఖానా పోతాను. 125. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడు నా పని చూసుకోవాలి. నా పని ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను నాకు ఎటు పడుతుందో ఎటు పోవాలో ఆలోచించుకోవాలి. నేను గాయస్ కార్ఖానా నుంచి ఒకటి జూబిలీస్కి ఒక రైడ్ పడ్డది. ఎంతసేపు వెయిట్ చేసినందుకు డైరెక్ట్ ఒకటి పెద్ద రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. కానీ ఇప్పుడు నేను పోయే దారిలో మాత్రం నాకు బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరు ఆఫీసులో పోయే టైం కాబట్టి పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒకటి ఇక్కడి నుంచి పడట్లేవని చెప్పానని ఒకటి ఎస్ఎన్ఆర్ పడ్డది రైడ్. ఎస్ఎన్ఆర్ యాక్సెప్ట్ చేసినా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసినా. చూద్దాం ఇంకోసేపు. జూబ్లీస్కి ఎక్కడికైనా కానీ, జూబ్లీస్ అంటే ఎటు పోయినా కాదు, బంజారీల్స్ అన్నా కూడా కొంచెం డౌట్ పడకుండా పోవాలి. కానీ జూబ్లీస్ నేను ఎక్కడి పోయినా ఏం కాదు. అంటే తెలుసు, అంటే ఇప్పుడు ఏ ఏరియాలో ఎటు పోతే రైడ్లు పడతాయి ఎంతో కొంత అయితే తెలుసు కాబట్టి నాకు ఏం కాదు. జూబ్లీస్ అంత పర్సన్ ఏమి ఉండదు. ఇప్పుడు బంజారీల్స్ పోతేనే ఎటు పోవాలన్నా కొంచెం దూరం పోవాల్సి ఉంటుంది. బంజారీల్స్ జూబ్లీస్ పోతే పెద్దమ్మ గుడి గడిపోయి ఉన్నా కూడా రైడ్లు పడతాయి. లేదు పెద్ద రైడ్లు కావాలంటే పెద్దమ్మ గుడి. ఇక్కడ నేను ఎటైనా పోతా అనుకుంటే మన జూబ్లీ మెట్రో, చెక్ పోస్ట్ మెట్రో. అది కాకుండా ఇటు శ్రీనగర్ కాలనీ సైడ్ వచ్చినాం అనుకో, శ్రీనగర్ కాలనీ సైడ్ వస్తే పెద్ద రేట్లు కంపల్సరీ పడతాయి. అది ఎట్టనో దిక్కు పట్టుకపోతాను నేను. ఇక నువ్వు అటు పోవా అది నీ చేతుల పని. అది ఒకసారి నాకు ఇందాక అటు శ్మశానం చూసినాక గుర్తొచ్చింది నాకు. ఒక్కసారి నాకు నైట్లోనే, అంటే ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. అప్పుడు నేను ఇక మోటో వ్లాగ్ స్టార్ట్ చేయలే. ఒకసారి ఏమైంది, ఇటు మన ఓల్డ్ సిటీ సైడ్ లేకపోతే ఇటు బంజారాహిల్స్ లోపల ఎక్కడో నాకు కరెక్ట్ ఏరియా గుర్తులేదు. కానీ ఒక శ్మశానంలో నాకు పికప్ పడ్డది. అమ్మ తోడు నేను చెప్పేది అబద్ధం కాదు, గాడ్ ప్రామిస్. శ్మశానం లోపల నాకు ఒక పికప్ పడ్డది. అక్కడ దాకా గేట్ ఎంటర్ దాకా పోయిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇది లోపలికి దారి ఉన్నదా అన్న అని చెప్పానని ఒక మనిషి ఉంటే అక్కడ అడిగినా నేను. అటెట్టున్నది అన్న, అటు ఏం లేదు శ్మశానం లోపలికి అని చెప్పాను అన్నాడు. బాపురే అని చెప్పి, అంటే అప్పటికి అంత లేట్ నైట్ ఏం కాదు, అవుతుంది ఒక 8-9 అవుతుంది ఆ టైంలో. నేను అంతకుముందు సాయంత్రం కొడుతున్నా నేను. అమ్మా ఇది ఎక్కడ పరిశాన అని చెప్పానని కస్టమర్ ఫోన్ చేసిన. ఫస్ట్ ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవలే కస్టమర్ని. అబ్బా ఇది తిప్పింది నన్ను. నేను దీనికెళ్ళి వచ్చేది ఉంటే అయిపో. అటు ఎటు పోవాలి. ఇందాక ఆ రూట్లోకి వెళ్ళి ఇటు లిఫ్ట్ తీసుకుంటే అయిపో. నేను నన్ను అనవసరంగా తిప్పింది ఈ రూట్ మొత్తం మ్యాప్. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే కస్టమర్. ఆ రైడ్ క్యాన్సిల్ చేసినా గమ్మున వచ్చేసినాయి. ఇక ఏమంటారు, రీసెంట్ కూడా ఒకటి స్టోరీ వెళ్ళింది. ఇట్నే ఫుడ్ డెలివరీ బాయ్కి రైడ్ బుక్ చేసేళ్ళు, ఫుడ్ ఆర్డర్ పెట్టి వెళ్ళేదు. లోపల పోయిన తర్వాత ఆడు ఫోన్ చేస్తే లోపల రా, నేను రాలేను, నీకు బాగా లోపల ఉన్నా నేను అని చెప్పాను అంటాను. అదే దయ్యం. ఇప్పుడు నేను చెప్తా అంటే కూడా నాకు ఒక రకంగా అవుతుంది, గూజ్బంప్స్ వస్తానే నాకు ఇట్లా స్టోరీ చెప్తా ఉంటాయి. మంచిగా ఉన్నాయి లేటు. హలో అన్న, లొకేషన్లో ఉన్నా అన్న. ఓకే. 4729. బేగంపేట దాకా వచ్చిన. ఇది చెప్పలేను, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని పోగా నాకు స్టార్ట్. ఇక
ముందట అంకుల్ హెల్మెట్ చూడలే. ఆ హెల్మెట్ పోలీసులు ఫోటో కొట్టకుండా అంతే, మన సేఫ్టీ కోసం కాదు. హెల్మెట్ అంటే మన సేఫ్టీ కోసం అది. మనకేమన్నా అయినా కూడా ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ చిన్నదో పెద్దదో ఏమైనా కూడా కింద పడుతానో మన నెత్తి వాళ్ళకుండా. అంకుల్ కింద పడేదాకా కూడా ఉండదు అది హెల్మెట్. అది కింద పడే ప్రాసెస్నే పడిపోతుంది కింద హెల్మెట్. అది అందరు ఎట్లుంటారంటే పోలీసులు ఏమంటారు, పోలీసుల్లో ఫైన్ కొట్టకుండా హెల్మెట్ పెట్టుకుంటారు అంతే. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అందరికీ హెల్మెట్ అన్నది మన సేఫ్టీ. అది మనకేం కాకుండా, మన ప్రాణాలు పోకుండా. ఇప్పుడు గిన్ని పనులు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఏ బండి నన్ను ఎక్కడి నుంచి వచ్చి గుద్దేది తెలియదు, వాడు ఎంత స్పీడ్ వచ్చి గుద్దేది తెలియదు. వాడు స్పీడ్ వచ్చి గుద్దింది అనుకో, నేను ఎగురుతా, ఆబ్వియస్లీ నేను ఎగిరి కింద పడాల్సిందే. కింద పడ్డ తర్వాత నా పక్కన ఉన్న బండి నాకు వానికి ఏం తెలుస్తుంది, వాడు పైబడి వచ్చి వీళ్ళు గుద్దుతాడు, వాడు కింద పడతాడు, వాడి మీద టైర్ ఎక్కుతుంది అన్నది మనకు తెలియదు కదా. వాడు ఎక్కిస్తాను నా నెత్తి మీద టైరు. హెల్మెట్ ఉంటే ఏం కాదు. హెల్మెట్ ఉంటే 99% ఏం కాదు, 90% అయినా ఏం కాదు. సో అందరు హెల్మెట్లు పెట్టుకోండి. పోలీసు వాళ్ళ కోసం కాదు, మన కోసం పెట్టుకోండి హెల్మెట్లు. ఈ మధ్యలో సిటీలో కూడా వాటర్ ట్యాంకులు అది ఇది అని చెప్పానని మొన్ననే బంజారాహిల్స్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఇట్లనే ర్యాపిడో రైడరు, ఇద్దరు స్పాట్ డెడ్ అంట. ప్యాసింజర్ మన రైడరు మీదికి లెక్కింది ట్యాంకరు, వాటర్ ట్యాంకరు. ఏమో అది మిస్టేక్ ఇవ్వలతో పక్క పెడితే ప్రాణం అయితే పోయింది కదా హెల్మెట్ లేకుండా. ఆ హెల్మెట్ ఉంటే ప్రాణం అయితే పోకపోతుండే. ఏమో నువ్వు తట్టుకోలేని దెబ్బలు తాకుతాయేమో, నీకు మొత్తం డేంజర్గా అయిపోతాయేమో, నీ కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయేమో. కానీ మెయిన్ తలనే కదా. నీ కాళ్ళు చేతులకి ఏమైనా కూడా నువ్వు ఒక మహా అంటే ఒక సంవత్సరం నీ మరీ మేజర్ అయితే ఎక్కువ లేక ఒక 2 years నువ్వు నడవలేవు, నువ్వు పని చేయలేవేమో. కానీ తలనే వలిగితే నువ్వు ఏం చేయలేవు. ఏం చేయలేమంటే నీ ప్రాణమే మిగలేదు. నీ కాలు చేతులు ఇరుదనన్నా నువ్వు అనుకున్న పని ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత నేను చేసుకోవచ్చు. నీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ అయినా ఒక 2 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు నువ్వు, నీ మీద ఆధారపడే వాళ్ళని ఉంటే. అదే నువ్వు చచ్చిపోతే ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా చెప్తానా, హెల్మెట్లు పెట్టుకోండి. మెయిన్ రోడ్కి ఎక్కుతానమని చెప్పానంటే హెల్మెట్ పెట్టుకోవాలి. ఎన్నో గల్లీలల్లో అవసరం లేదు, గల్లీలలో పెట్టుకొని తిరగమని చెప్పానండి. నేనేమంటలేను కానీ నేను కూడా పెట్టుకోను గట్టిగా మాట్లాడతాను. 450 నేను ఉండేది ఈసగూడ చుట్టుపక్కల నేను ఎటు తిరిగినా కూడా ఇది SRNR వేనా, మన ఇటు శ్రీనగర్ కాలనీ, ఈ నా చుట్టుపక్కల నేను ఒక 2-3 కిలోమీటర్ల సరౌండింగ్స్ రేడియేషన్లో నా చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్లు నేను ఎటు తిరిగినా కూడా పెట్టుకోను. నేనే చెప్తాను పెట్టుకోను. ఇక పోతానా, నేను లాంగ్ పోతానా, నేను హెల్మెట్ ఏమంటారు మెయిన్ రోడ్ ఎక్కుతానా అన్నప్పుడు కంపల్సరీ వితౌట్ హెల్మెట్ని మోను. నేను చెప్పేది అబద్ధం అయితే నేను మొన్న శంషాబాద్ పోయానండి. శంషాబాద్ బ్లాగ్ చూడండి, ఎయిర్పోర్ట్ అని ఉంటుంది, 600 రూపీస్ పార్సల్ అని చెప్పానని తమ్ముళ్ళతో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. హీరన్ చెరువు అనే ఏరియా పోయేదాకా అంటే ఇట్లనే ఉంటుంది. చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళి పోవాలి. గల్లీలో అంటే ఇట్లనే ఇప్పుడు నీ మెయిన్ రోడ్ లాగానే ఉంటుంది, నార్మల్ మెయిన్ రోడ్గా. అక్కడ ఒక డ్రాప్ చేసిన దాని తర్వాత నుంచి నేను శంషాబాద్ పోవాలి. శంషాబాద్ ఇంకొక డ్రాప్ ఇచ్చేది ఉన్నది, పార్సల్ డెలివరీ ఇచ్చేది ఉండే. నేను ఎట్లా మెయిన్ రోడ్ ఎక్కిందో నా దగ్గర గ్లౌజులు ఉంటాయి, ఇప్పటికి హ్యాండ్ గ్లౌజులు ఉన్నాయి. గ్లౌజులు కూడా వేసుకున్నాను నేను. ఆ విషయం కూడా చెప్పిన, మెయిన్ రోడ్ ఎక్కినా కదా సేఫ్టీ ఉండాలని చెప్పి గ్లౌజులు వేసుకుని ఇప్పుడే అని చెప్పాను. హ్యాండ్ గ్లౌజులు ఉన్నా కూడా ఇప్పుడు మనం కింద పడ్డామంటే డైరెక్ట్ ఆ వెయిట్, మన బాడీ వెయిట్ మొత్తం చేతుల మీద ఆపుతాము. చేతులు ఆటోమేటిక్ ఇట్లా చేతులు కింద పడతాయి డైరెక్ట్. ఇట్లా ఆపే ప్రాసెస్లో ఆ గీతులు కొట్టుకపోతాయి. అదే గ్లౌజులు ఉంటే ఏం కాదు. ఒక్కొక్కరు రైడర్లు మన ఏమంటారు ఈ రైడింగ్ జాకెట్లు, రైడింగ్ ప్యాంట్లు, రైడింగ్ షూస్ లక్షలు పెట్టుకుంటారు, లక్షలు పెట్టుకుంటారు హెల్మెట్లు ఇట్లా. సేఫ్టీ అంతే.
వాడితో నువ్వు ఒక 200 స్పీడ్లో పడ్డా కూడా నీకు ఏం కాదు. అంటే చెప్తున్నా నార్మల్గా 200 స్పీడ్లో ఎవ్వరు ఊరు కానీ అట్లా. ఈ స్టోరీ నాకు ఎక్కడ దాకా ఉంటుంది, ట్రాఫిక్ ఇప్పుడు కేబీఆర్ పార్క్ దాకా ఉంటుంది. ఇట్లనే పోవాలి, కేబీఆర్ పార్క్ దాకా ఇట్లనే పోవాలి. కాకపోతే ఇవాళ ఎక్కువ ఉంది కొంచెం, మరి ఇంత ఇక్కడ దాకా ఈ ఫ్లైఓవర్ మీద జామ్ ఉండదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ఇది పంజాగుట్ట పైన ఫ్లైఓవర్, పంజాగుట్ట కింద సిగ్నల్ పైన ఫ్లైఓవర్ ఇది. ఇలా మరి బాగున్నది చెప్పలేను. ఇటు ముందు ఇంకొంచెం ముందు పోయిన తర్వాత లిఫ్ట్ ఇంకో రోడ్ కట్ అవుతుంది. అటు కట్ అయిన తర్వాత ట్రాఫిక్ డివైడ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ చెప్పలేను. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అన్న బుల్లెట్ అన్న పెట్టుకున్న హాఫ్ ఫేస్ హెల్మెట్ కూడా సేఫ్టీ కాదు. అది ఇల్లు పడితే ఏమన్నా గద వలుగుతుంది, సీదా గద వలిగితే పళ్ళ సెట్ వేయించుకోవాలి. తర్వాత బా ఏమంటారు పోలో కారు వీల్స్ వస్తున్నాయి, అలాయిస్ మంచిగా పెట్టించిండు, ఘోరంగా సెట్ అయిపోయినాయి దానికి. ముందర క్రేటా కూడా ఉన్నాయి కానీ అంత ఫెయిల్ అవి చూడ బుద్ధి కూడా అయితే లేదు. అది ఎట్లున్నాయి అవి, దీనికన్నా ఈ వీల్స్ కన్నా దీన్ని క్రేటా కట్టి స్టాక్ వీల్సే మంచిగా ఉంటాయి. అలాయిలు మనం అటు సీదా పోవాల్సింది. యాక్చువల్ అయితే అన్న లెఫ్ట్ తీసుకోమన్నాడు కాబట్టి లెఫ్ట్కి వెళ్ళిపోతాను. ఇంతకెళ్ళి కూడా పోవచ్చు. రోడ్ నెంబర్ 12 నుంచి వెళ్ళి ఫిలింనగర్. ఇప్పుడు నేను ఫిలింనగర్ పోతాను నేను, జూబ్లీస్ అంటే. సో ఇక్కడ వరకు జామ్ అయిపోయింది. అది ఇక్కడ కింద సిగ్నల్ ఉంటుంది, నాగార్జున సర్కిల్ సిగ్నల్ జామ్ అది. ఇప్పుడు ఎన్నుకున్న వన్లో పోవాలంటే 2 సార్లు పడుతుంది సిగ్నల్ వాళ్ళకి, 2 సిగ్నల్. ఇక్కడ ఎక్కువ అయింది మొన్న వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్, ఈ టర్నింగ్ లెక్కన అయింది. అంటే నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు, చూసిన నేను అంతే. నేను చూసిన లొకేషన్ అయితే ఇదే అనుకుంటాను, 99% ఇదే టర్నింగ్ దగ్గర అయింది. ఈ ముందు లెఫ్ట్లో నిమ్స్ హాస్పిటల్ ఇది ఎగ్జిట్, అది ఇన్ను అంటే 2 గేట్లు. ఇన్ను అవుట్ అంటే ఎట్టకెళ్ళైనా పోవచ్చు, ఎట్టకెళ్ళైనా రావచ్చు. కానీ చెప్తున్నా ఇన్ జనరల్. అదా అన్న చూడు మంచిగా భయం లేకుండా రాంగ్ రూట్లో వస్తాను. ఇంకో 4 ఎక్కించుకో, 3 ఎక్కించుకో, రాంగ్ రూట్లో కొడతాను. అంటే ఏమైతుంది కొట్టచ్చు కానీ వీరు ఇక్కడనే పోల్చున్నారు. ఏం చేస్తానో అన్నా నువ్వు రాంగ్ రూట్లో పోతా అంటే. ఏమున్నది కొట్టచ్చు, 3 కాకపోతే 4 ఎక్కించుకొని అయినా కొట్టచ్చు. కాకపోతే ఒకటేసారి పోతే 3 పోతారు అంతే. ఒక్కడు పోవాల్సింది 3 ఒక్కసారి పోతారు కింద పడితే. ఈ ముందు ఈ లెఫ్ట్ సైడ్ లేదు తాజకృష్ణ, అది తాజకృష్ణ అంటే 5 స్టారా 7 స్టారా తెలిసిన వాళ్ళు చెప్పులే. మర్సిడీస్ నంబర్ మంచి ఉన్నది, 0066. హైదరాబాద్లో అంటే పోలీసుల భయానికి హెల్మెట్ పెట్టుకుంటారు కానీ హైదరాబాద్ దాటిపోయినామంటే హెల్మెట్లు పెట్టుకున్నాడు కష్టం. అసలు హెల్మెటే లేదు, ఇంకా సిగ్నల్ చెప్పు కొడతా అన్నాడు. వాడు నచ్చి గుద్దితే ఫిలింనగర్లో డ్రాప్ అయ్యి ఆల్మోస్ట్ ఒక అర్ధగంట అవుతుంది. ఇంతసేపు వెయిట్ చేసినా ఏం పడతలేవు రైడ్లు. పడతలేవు అంటే నేను ఇంటికి పోదాం అనుకుంటాను. అంటే యూసఫ్గూడ సైడే పోవాలి నేను, నా సైడ్ ఏం పడతలేవు. టైం ఎంత అవుతుంది, 11:01 అవుతుంది ఇప్పుడు. ఇవాళ పొద్దున వీడియో అప్లోడ్ చేయలే నేను. అప్లోడ్ చేయాలంటే నైట్ అంత స్టోరీ అయింది, అప్లోడ్ పెట్టినా కానీ అప్లోడ్ కాలే. పొద్దున పెడితే పొద్దున కూడా అది ఏమంటారు అప్లోడ్కు టైం తీసుకున్నది. నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసిన, అంటే వైఫై కావాలి అప్లోడ్ చేయాలంటే. ఇప్పుడు పోయి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పని అనుకుంటానా, ఏం పడతలేవు. సరే జూబ్లీ చెక్ పోస్ట్ కన్నా పోదాం, అక్కడ పోయి ఒక 10 నిమిషాలు చూద్దాం అన్నట్టు చెక్ పోస్ట్ పోతానా. ఇప్పుడు ఒకటి రోడ్ నెంబర్ 36 అని పడ్డది కానీ అటు పోయినా అయిపో, కొంచెం దూరం అన్నా పోదు, నేను సగం దూరం అన్నా కవర్ అవుతుండే నాకు.
మరి ఎండ తగ్గిందా లేకపోతే ఎండకు తిరిగి తిరిగి నాకు అలవాటైందా నా పానం అర్థమైతలే, కానీ ఎండ అంత మెసేజ్ అయితే లేదు నాకు ఇలా, అంటే అంత ఎండ అనిపిస్తలేదు. బండి నెంబర్ మంచిగా 1232 ఒక 4 వచ్చేదంటే వావ్ మామ అంటుండే అందరు చూసేటోళ్ళు. కానీ ఇట్లా ఏమంటారు కార్లకి ఇట్లా ఆ విండోస్కి బ్లాక్ టెంట్ అలవ్ లేదు. మరి అన్న అంత ధైర్యంగా తిరుగుతానంటే ఎవరో తెలిసిన ఉన్నారు అన్నకి. ఫోన్ చేసుడితోనే బండి వదిలిపోతారు, ఫోన్ చేసుడితోనే బండి వదిలేస్తారు. అట్లా ధైర్యం ఉన్నది కాబట్టి తిరుగుతాను అంత ధైర్యంగా ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం. అంటే మరి అట్లనే ఉండాలి, ఉంటే అన్నీ మూసుకొని ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక ధైర్యం అని ఉండాలి. ఈ రెండేం లేకుండా బతకలేం హైదరాబాద్. ఎవ్వరు ఏం పట్టుకున్నా, ఎక్కడ ఏ పోలీసులు పట్టుకున్నా, నీకు ఎవ్వలే వార్నింగ్ ఇచ్చినా కూడా ఒక్క ఫోన్ కొట్టితే నీ పని అయిపోవాలి, లేకపోతే ఫోన్ కొట్టకుండా కూడా నీ ప్రాబ్లం ఏమంటారు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకున్నంత దమ్మని ఉండాలి నీ దగ్గర. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే నీ జేబులో పైసలు ఖాళీ కావు, లేకపోతే నీ జేబులో పైసలు ఖాళీ అవుతాయి. పోలీసులని కాదు ఎవరైనా అంతే. ఇది మోసం, ప్రతి ఒక్కడు మోసం చేద్దామనే చెప్తాడు. నేను అంత న్యాయంగా ఎవడు బతికేటోడు ఉండడు. అంతెందుకు ఎవరి వరకు ఎందుకు, నేనేనంతే. నాకు ఒక 10 రూపాయలు ఏమైనా కస్టమర్స్ చూడకుండా నాకు ఎవరైనా కొడతాలని చెప్పాను, అవును మేడం అని చెప్పాను అంట. నేను అంతే, మిమ్మల్ని నేసేదే అంతా. నేనేదో మంచిగా అని చెప్పి చెప్తలేను. నేను ఒకటి చెప్పి వాళ్ళొకటిని అవునా ఇద్దేనా అని చెప్పినట్టు అవునా అంటాను నేను కూడా. ఎందుకు నాకు ఒక 20 రూపాయలు ఎక్కువ వస్తాయి, 20, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అంటే అయిపోతుంది, పైసలు వస్తాయి అంతే. నా ప్లేస్లో ఎవ్వరు ఉన్నా కూడా అంతే. అంటే నా ప్లేస్లో ప్రతి ఒక్కరు అట్లా చేస్తారని కాదు, కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని. మంచితనం మిగిలి ఉన్నది ఇంకా ఏదో మూలకు, ఆ మంచితనాన్ని ఎత్తుకోవాలి. అంత ఏమంటారు రోడ్ల మీద దొరకదు ఆ మంచితనం, అది ఎత్తుకోవాలి. ఎత్తికినా కూడా అది దొరకడానికి చాలా టైం పడుతుంది. ఎవరైనా ఫిలింనగర్ నుంచి పోయేటోళ్ళు ఉంటే, సిటీలో ఉండి ఫిలింనగర్ ఏరియాలో తిరిగేటోళ్ళు ఉంటే ఈ టర్నింగ్ దగ్గర చూసుకోవాలి, హెల్మెట్ పెట్టుకొని. టర్నింగ్ తిరుగుతాను అందుంటాడు, ఫోటో చెప్పాలి కొడతాడు భయ్య ఫోటోలు, ఫోన్ పట్టుకొని టైంపాస్ చేస్తాను. కానీ ఇప్పుడు ఫోన్లో పాపం పొద్దున్నలు చూసి అలసిపోయిందేమో, కానీ అట్లా కాదు. కానీ ఈ మధ్యలో ఇవ్వాలన్నా చూడాలి, హైదరాబాద్లో తిరిగేటోళ్ళు పోలీసు వాళ్ళు మస్తు టైంపాస్గా పని చేస్తారు, మస్తు టైంపాస్ చేస్తారు. ఎవ్వల చెవులలో చూడు ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఫోన్లో చేతిలో ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్లో రీల్స్ నడుతున్నాయి. ఇక్కడైనా చూడు, నా మాట అబద్ధం అయితే నన్ను పొల్లు వేసుకోలే, నన్ను కామెంట్లలో మస్తు టైంపాస్ చేస్తారు. ఒకప్పుడు ఇట్లా వేయకపోతుండే పాపం, వాళ్ళని కూడా నేను అనద్దు. కష్టపడ్డారు ఒకప్పుడు, కానీ ఎండల వానాల కానీ ఈ మధ్యలో కొంచెం రెస్ట్ మోడ్లు ఉన్నారు పాపం. మరి ఎందుకో మరి ఆ రెస్ట్ మోడ్ పర్మిషన్ ఎవరు ఇచ్చిల్లో ఏందో తెలియదు, కానీ రెస్ట్ మోడ్లు ఉన్నారు చాలా మంది కాదు, అందరు రెస్ట్ మోడ్లు ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ఏదో ఒక మూలకు మంచితనం బతుకున్నా అన్నట్టు ఏదో ఒక మూలకు ఉన్నారు సిన్సియర్ కాప్స్. అట్లా ఆడి A4 A5 ఇది A6 A4 ఇది ఒక కాఫీ షాప్, అది జస్ట్ కాఫీ షాప్. అది నువ్వు దానివే కూర్చుంటే నువ్వు బయటికి వెళ్ళేసరికి ఒక 1000 రూపాయలు ఎత్తాయి నీకు. ఒక్కరివే కూర్చున్నావు, ఒక ఇద్దరు పోయినా కూడా 1000 రూపాయలు ఎత్తాయి నీకు. అంటే నువ్వు ఉన్న ప్లేస్ అలాంటిది. ఇది జూబ్లీ హిల్స్. ఇది ఆల్రెడీ ఈ విషయం చెప్పినా మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇదే జూబ్లీ హిల్స్లో పరిశేషన్ నగర్ అని ఉంటుంది, పరిశేషన్ నగర్. దానిలో ఒక కాఫీ షాప్ ఉన్నది అక్కడ. దానికి థ్యాంక్ యూ బ్రో. ఆ స్టాండ్ అంతే కొంచెం కిందికి ఉంటుంది. దానిలో ఒకసారి పోటర్ పార్సల్ ఇవ్వడానికి పోయినా, 3 మనుషులు చిల్లు, ఒక బ్లాక్ కాఫీ, ఒక మనిషికి జ్యూసు, ఒక 2, 3, 4 బిస్కెట్లు ఇవే తీసుకున్నారు వాళ్ళు. ఆర్డర్ పెట్టిళ్ళు, ఆడు బిల్లు చేతిలో పెట్టి
మేడం 800 రూపీస్ చేంజ్ ఏమి అయిపోయింది, 840 850 900 800 రూపీస్ చేంజ్ అయిపోయినాడు. నేను పిచ్చోని అయిపోయినా, నేను ఎత్తి ఖరాబ్ అయిపోయింది ఒక గంట సేపు. నాకు జస్ట్ కాఫీ తాగడానికి పోతే 800 రూపాయలు బిల్ ఏంది భయ్యా, జస్ట్ ఫర్ కాఫీ. అందుకే సిటీలో బతుకుడు కష్టమని ఎందుకంటారు, ఎందుకే అంటారు. ఏం పడతలేవు, పోతానా సీదా పోతానా, డైరెక్ట్ పోతాను. పొద్దున నుంచి ఇప్పుడు ఎంత, 11 అవుతుంది. 593 రూపాయలు చేసిన, 500 రూపాయలు చేసిన. ఇది లెఫ్ట్ సైడ్, సార్ ఇది రైట్ సైడ్, అది అద్దాల బిల్డింగ్, ఈ TV5 ఆఫీస్ అది.